ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ 9 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వజూపుతున్నట్టుగా తెలుస్తోంది. 3 పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 24 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా కేటాయించింది టీడీపీ. ఇక మిగిలిన 17 ఎంపీ 142 సీట్లలో టీడీపీ పోటీ చేయబోతుంది. గతంలో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగింది. 7 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసింది బీజేపీ. చివరకు 5 ఎంపీ 9 ఎమ్మెల్యే సీట్లకు బీజేపీ అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇక ఎంపీ సీట్లకు చూసుకున్నట్టయితే ఒంగోలు నుంచి పురంధరేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీత, నరసాపురం నుంచి రఘురామరాజు, అలాగే తిరుపతి నుంచి రత్నప్రభ. అసెంబ్లీ సీట్లు చూసుకున్నట్టయితే విశాఖ నార్త్, అలాగే తాడేపల్లిగూడెం, కదిరి, పొద్దుటూరు, ధర్మవరం, కైకలూరుతో పాటు రాజోలు, కాకినాడ వంటి సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీకి 5 ఎంపీ 9 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి పొత్తుల అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తుల భాగంగా ఇప్పటివరకు అయితే బీజేపీకి సంబంధించి ఏం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తాజాగా బీజేపీకి సంబంధించి సీట్ల ఒప్పందంపై ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి బీజేపీకి సీట్ల అవగాహన కూడా కుదిరినట్టుగా తెలుస్తుంది. ఏ స్థానాలు, ముఖ్యంగా ఎంపీ అలాగే ఎమ్మెల్యే స్థానాలు, అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎట్లాంటి క్లారిటీ వచ్చింది? ఎస్ సార్, రామదాస్, నిన్నటిదాకా తిరుపతి జనసేన మధ్య జరిగిన పొత్తు మనం చూసాం. ఆల్రెడీ జనసేనకి 24 అసెంబ్లీ 3 ఎంపీలు ఇచ్చిన పరిస్థితి అయితే చూసాం. తాజాగా అయితే నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీతో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కొంత టెన్షన్ ఉండింది. కానీ బీజేపీ మొదటి నుంచి ఒకటి కోరుకుంటుంది, ప్రతి పార్లమెంట్కి సంబంధించిన స్థానాల్లో ఒక సీటు అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇవ్వాలి అని కోరుకున్న పరిస్థితి అయితే జరిగింది. కానీ ఆ లెక్కనైతే 25 సీట్లు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ పొత్తులో భాగంగా కొంత చర్చలు జరిగిన భాగంగా అసెంబ్లీకి సంబంధించి 9 అసెంబ్లీ స్థానాలు, ఎంపీలు మాత్రం దాదాపుగా 5 వరకు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రామదాస్, ఈ దశలో అసెంబ్లీ నుంచి కానీ ఒకసారి చూసుకుంటే విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, తర్వాత కైకలూరు, రాజోలు, కాకినాడ, కదిరి, పొద్దుటూరు, ధర్మవరం, వీటితో పాటు మరొక స్థానానికి అసెంబ్లీకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఎంపీల విషయంలోకి వస్తే మాత్రం 5 స్థానాలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఒకటి ఒంగోలుకు సంబంధించి పురంధేశ్వరి దేవి పోటీ చేస్తారు ఎంపీగా. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, తిరుపతి నుంచి మాజీ సిఎస్ రత్నప్రభ కానీ ఆమె కూతురు కానీ ఈ 5 స్థానాలు ఎంపీలకైతే దాదాపుగా ఖరారైనట్టుగానే సమాచారం ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలను అయితే విశాఖ నార్త్ ఒకటి, తాడేపల్లిగూడెం, కైకలూరు, రాజోలు, కాకినాడ, కదిరి, పొద్దుటూరు, ధర్మవరం, ఇవి దాదాపుగా ఖరారైనట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది. అందుకే ఈరోజు అంటే ధర్మవరం విషయానికి వస్తే కూడా పరిటాల కుటుంబాన్ని కూడా కాదని చెప్పి ఒక సీటే ఇచ్చి రాప్తాడు వరకు వాళ్ళని సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీటి విషయం మీద ఈరోజు ఉదయం కూడా లోకేష్తో కూడా కలిసి పరిటాల కుటుంబం గట్టిగా మాట్లాడిన పరిస్థితుల్లో కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వారంలో తేలిపోతున్నాయని కూడా చెప్పిన పరిస్థితి రామదాస్. సో ఈ యాంగిల్లో అయితే బీజేపీతో పొత్తు కూడా దాదాపుగా ఖరారైంది. అంటే 5 ఎంపీలు, మరోవైపు జనసేనకు సంబంధించి 3 ఎంపీలు, అంటే మొత్తం కలిపి ఈ 2 కలిపి 8 ఎంపీలు అవుతాయి. 24 జనసేన సంబంధించి 9 లేదు 10 అనుకున్నా కూడా 2 కలిపితే 10 ఒక 24, 34, 35కి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి కూడా తెలుగుదేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఫైనల్గా వీళ్ళు ఏదైతే అనుకున్నారో, తెలుగుదేశం ఏదైతే ఈ సీట్లు అనుకున్నారో, లేకపోతే బీజేపీ అడిగిన సీట్లు కావచ్చు, వీటన్నిటిలో ఒక క్లారిటీ కోసం ఒక మీటింగ్ అయితే రాబోయే 2-3 రోజుల్లోనే జరిగే పరిస్థితి అయితే ఉంది. ఆ 2-3 రోజుల్లోనే ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. చాలా ఎంత త్వరగా అయితే వ్యవహారాన్ని క్లోజ్ చేసి పబ్లిక్లోకి వెళ్ళాలి 3 పార్టీలకు సంబంధించి. నిన్న కూడా కేవలం జనసేన, తెలుగుదేశం వాళ్ళ ఇద్దరు గుర్తులతోనే సీట్లు ప్రకటించిన తర్వాత బీజేపీకి గుర్తు లేదనేది కొంత కాంట్రవర్సీ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ
రేపు ఎల్లుండి లోపల మాత్రం ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2-3 రోజుల్లోనే ఈ వ్యవహారం అంతా క్లోజ్ చేయాలని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జనసేనతో కూడా ఈ వ్యవహారం మీద కొన్ని ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ చేసుకున్నారు. దాదాపుగా గతంలో కూడా ఎప్పుడైతే పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ గెలిచిన స్థానాల్ని మ్యాక్సిమం బీజేపీ కూడా అవి వాడుకునే పరిస్థితి ఉంటూనే కొత్తగా 2-3 స్థానాల్ని తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా వీళ్ళు 25 స్థానాలు అంటే పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క స్థానం అడిగినప్పటి నుంచి అంటే బీజేపీ మొదట అదే డిమాండ్ పెట్టింది. పార్లమెంటు పరిధిలో ఉన్న 7 స్థానాల్లో కనీసం ఒక స్థానం అన్న మనం తీసుకోవాలని జరిగినప్పటికి కూడా కొంత ఈక్వేషన్స్ లేకపోతే జనసేన ఇవన్నీ ఈక్వేషన్తో కొంత మార్పు అయితే జరిగింది. దాదాపుగా 9-5 దాదాపుగా ఖరారైనట్టుగా బహుశా 2-3 రోజుల్లో ఇది అఫీషియల్ డేటా అయితే రాబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. అలాగే కృష్ణమోహన్, ముఖ్యంగా బీజేపీ చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా ఎంపీ స్థానాల మీదనే ఫోకస్ చేసిన పరిస్థితి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చాలా తక్కువగానే సీట్ల సర్దుబాటులో భాగంగా తీసుకుంటుంది. బట్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు బీజేపీకి కేటాయించదలుచుకున్నటువంటి 5 ఎంపీ స్థానాలు అలాగే 9 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి బీజేపీ ఇక దీనికి సంబంధించి ఒక సయోధ్యకు వచ్చినట్టేనా? పూర్తి స్థాయిలో ఈ సర్దుబాటు అంతా కూడా క్లారిటీకి వచ్చినట్టే మనం అనుకోవచ్చా? రామదాస్, బేసిక్గా బీజేపీకి ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి మీద వాళ్ళకి పెద్ద ఫోకస్ లేదు. వాళ్ళకి కావాల్సింది ఎంపీ స్థానాలు. రేపు జరగబోయే ఎంపీ లోక్సభ ఎన్నికల్లో మోడీని తిరిగి ప్రధాని చేసుకోవాలనేది వాళ్ళ టార్గెట్. అందుకే ఎంపీల మీద వాళ్ళు పెద్ద ఫోకస్ చేశారు. దాదాపుగా 5 ఎంపీలు అంటే చిన్న విషయం కదా. బీజేపీకి 5 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఇస్తున్నారు అంటే కూడా మనం చాలా తక్కువ అంచనా వేయకూడదు. 5 ఎంపీ స్థానాల్లో ఒకవైపు తెలుగుదేశం జనసేన కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి 5 స్థానాలు ఖచ్చితంగా బలమైన అభ్యర్థులుగానే వీళ్ళను రంగంలో దించారు. మొదటగా ఊస్తున్నప్పుడు కొంతమంది పేర్లు వచ్చినప్పుడు కూడా ఆ పేర్లు అనేది కూడా బయటికి నెట్టేశారు. ఇప్పుడు పూర్తిగా కూడా గెలవగలిగిన అభ్యర్థి, దమ్మున్న అభ్యర్థి మాత్రమే బీజేపీ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు ఏ స్థానాల్లో ఎక్కడ ఉండాలి, ఎవరికి ఎంత బలం ఉంది, ఏం చేయాలి, ఎన్ని అంశాలన్నింటిని కూడా చాలా క్లియర్గా చూస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అందుకే వాళ్ళు అసెంబ్లీ స్థానాలు తక్కువైనా పర్వాలేదు, ఎంపీ స్థానాలు మాత్రం తక్కువ కావడానికి వీల్లేదని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. మొదటి నుంచి కూడా వాళ్ళు అదే చెప్తారు. మొదట అసెంబ్లీ పరిధిలో 25 అసెంబ్లీ పరిధిలో దాదాపుగా ఒక్కొక్క అసెంబ్లీ స్థానం కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎంపీలు అవసరం కాబట్టి ఆ ఎంపీలని ఎక్కువ చేసుకుంటే అసెంబ్లీలు తక్కువ వచ్చినా పర్వాలేదు అనే ఒక ముందుకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ 5 స్థానాలు, అసెంబ్లీ 9 స్థానాలు, ఎంపీలు వచ్చి 5 స్థానాల వరకు తీసుకుని రాగలిగిన పరిస్థితి అయితే ఉంది. ఎంపీలని వాళ్ళు ఫోకస్ చేస్తున్న పరిస్థితి. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాటిలో పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంపీల విషయంలో మాత్రం బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది, ఫోకస్డ్గా కూడా కనపడుతుంది. రామదాస్ రైట్. అయితే కృష్ణమోహన్, ఎప్పట్లోగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి? ఒకవేళ వస్తే కనుక ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల క్షేత్రంలోకి 3 పార్టీల జెండాలు పట్టుకొని ఈ నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో తిరిగే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఎప్పట్లోగా ఈ క్లారిటీ రానుంది? ఎస్ సార్, రామసాద్, ఖచ్చితంగా ఇప్పటికే ఆలస్యమైందని అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ ఆలస్యంలో భాగంగానే బీజేపీని ఇంకా సీట్లు ఖరారు కాకుండానే జనసేన తెలుగుదేశం 2 కలిసి అంటే ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే రేపు ఇమీడియట్గానే 2-3 రోజుల్లోనే ఒక ఖరారుకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రెండో జాబితా మాత్రం ఖచ్చితంగా బీజేపీతో కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రెస్ మీట్ పెడుతున్నారు. దాంట్లో ఫైనల్గా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, తమ పొత్తులో ఎవరెవరికి ఏం సీట్లు ఇచ్చాము, అన్ని వ్యవహారాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేసే పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ పొత్తుకు సంబంధించిన వ్యవహారం మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది 3 పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లు అలాగే కేటాయించబోతుంది. ఇప్పటికే జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక మిగిలిన 17 ఎంపీ, 142 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. అయితే గతం కంటే ఎక్కువ సీట్లు బీజేపీ అడిగింది. 7 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసింది. కానీ చివరకు 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లకు బీజేపీ అంగీకరించినట్టుగా తెలుస్తుంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.